తాజాగా హైకోర్టు జస్టిస్ ఘోష్ కమిషన్పై ఇచ్చిన తీర్పు అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హైలైట్గా మారింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు తీర్పు ఒక ప్లస్ పాయింట్గా మారింది అనే ఒక చర్చ జరుగుతుంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్లో పడింది అనే ఒక మరో చర్చ అయితే కొనసాగుతుంది. దీంట్లో అసలు ఇది బీఆర్ఎస్కి ఎంతవరకు లాభం, దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుందా అనే దాని మీద చర్చించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయి. దాంట్లో మొత్తం కూడా దాని మీద విచారణ జరిపి తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్. ఈ పీసీ ఘోష్ కమిషన్ ఆ మొత్తం విచారణ అందరినీ విచారించిన మీదట ఇచ్చిన నివేదికలో మొత్తం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ని, అదేవిధంగా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావుని, మిగతా కొంతమంది ఐఏఎస్లు వీళ్ళందరినీ కూడా తప్పుపడుతూ దీన్ని ముఖ్యంగా కేసీఆర్ని, హరీష్ రావుని తప్పుపడుతూ ఈ నివేదిక అయితే మొత్తం ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దాని మీద వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం, కేసీఆర్ కానీ హరీష్ రావు మిగతా కొంతమంది ఐఏఎస్లు హైకోర్టుని ఆశ్రయించిన మీదట తాజాగా ఇచ్చిన తీర్పు హైకోర్టు ఏంటి అంటే, పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద ఇచ్చిన నివేదిక ఆధారంగా సత్వర చర్యలు తీసుకోవద్దు వీళ్ళ మీద, అంటే కేసీఆర్, హరీష్ రావుకి హైకోర్టు తీర్పు ఊరట లభించింది అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీంట్లో ఇక్కడ సత్వర చర్యలు తీసుకోవద్దు అంటే వెంటనే చర్యలకు దిగొద్దు, దాని ఆధారంగా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అన్నది మాత్రమే ఇక్కడ మనం హైలైట్గా చెప్పుకోవాలి. దీన్ని రాజకీయంగా విజయంగా బీఆర్ఎస్ భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అయితే ఇప్పటి నుంచే కూడా కౌంటర్ మొదలుపెట్టింది. దీంట్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా దీని మీద తాజాగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది అక్కడ ఒక పాయింట్ హైకోర్టు చెప్పింది, ప్రభుత్వం కమిషన్ వేయటం తప్పు అనేది తప్పుపట్టలేదు. కమిషన్ వేయటం, విచారణ చేయటం ఇదంతా కూడా కరెక్టే, కానీ ఆ నివేదిక ఆధారంగా సత్వర వెంటనే చర్యలు తీసుకోవద్దు అనేది మాత్రమే హైకోర్టు తీర్పులో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆల్రెడీ సిబిఐకి అప్పగించింది కాబట్టి సిబిఐ నివేదికలో ఈ మొత్తం అవకతవకలంతా కూడా బయటకు వస్తాయి. ఇది ఇప్పుడే చంకలు గుద్దుకోవద్దు అనే వ్యాఖ్యలు అయితే అద్దంకి దయాకర్ లాంటి నేత చేయడం జరిగింది. అంటే దీన్ని ఇప్పుడు హరీష్ రావు వీళ్ళంతా బీఆర్ఎస్ నేతలు వీళ్ళంతా కూడా స్పందించేది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం యొక్క రాజకీయ కుట్ర కోణం ఈ హైకోర్టు తీర్పుతో బయటపడింది అనేది అయితే స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏదేమైనా సరే ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్కి కొంత ఊరట లభించింది, కానీ మొత్తం కూడా బయటపడలేదు అనేది అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు కమిషన్ని తప్పుపట్టలేదు, కమిషన్ ఇచ్చిన నివేదికని కూడా తప్పుపట్టలేదు. అయితే కొన్ని చట్టపరంగా ఉన్న నిబంధనలు కొన్నిటిని దాటి వ్యవహరించింది కమిషన్, కొన్ని వ్యాఖ్యలు మాత్రమే హైకోర్టు ధర్మాసనం చేయడం జరిగింది. దీన్ని మొత్తం చూసినట్లయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇది పొలిటికల్గా కొంత మేరకు బీఆర్ఎస్కి ప్లస్, అదే రేవంత్ ప్రభుత్వానికి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ దీన్ని ఇప్పుడు ఇది మొత్తం కూడా వచ్చి మళ్ళీ సిబిఐ కోర్టులో ఈ కేసు పడే అవకాశం కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు మొత్తం బీజేపీ చుట్టూ తదుపరి రాజకీయం తిరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దాంట్లో అంటే కాంగ్రెస్ చేసిన విమర్శల్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా జరిగిన బహిరంగ సభలో కూడా మా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని పెట్టుకొని ఏదో పెద్ద జరిగిపోయింది అంటూ రైతులను ఎండగడుతున్నారు అనుకుంటూ బీఆర్ఎస్ కేసీఆర్తో సహా అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం జరిగింది. అయితే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ని మీద కానీ హరీష్ రావు మీద కానీ మొత్తం కూడా చర్యలు ఉంటాయి అని అందరూ కూడా భావించారు. అయితే ఆ నేపథ్యంలోనే అప్పట్లోనే ప్రభుత్వం అయితే తెలివిగా వ్యవహరించింది.
ఈ తెలివిగా వ్యవహరించి దాన్ని మొత్తం అసెంబ్లీలో పబ్లిక్ చేయకుండా దాన్ని తరువాత సిబిఐకి లేఖ రాయటం, దాని మీద విచారణ చేయమని సిబిఐకి కోరటం అనేది ప్రభుత్వం చేసిన మంచి పనిగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు దీని మీద ఇచ్చిన తీర్పు ఇప్పుడు సిబిఐ విచారణ చేస్తే దానికి సంబంధం ఉండదు కాబట్టి దీని మీద ఒక ఫ్యూచర్ ఊహించే మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చక్కగా వ్యవహరించిందని చెప్పాలి. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలకి ఊరట. కొంత కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్లో పడినా సరే ఇప్పుడు తన తప్పుల్ని సరిదిద్దుకుంటూ కమిషన్ యొక్క మొత్తం వీటిని నివేదికలో ఉన్న పాయింట్లని వీటన్నిటిని కూడా మళ్ళీ సరిచూసుకునే అవకాశం అయితే ప్రభుత్వానికి దక్కిందని చెప్పాలి.